హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సరదాగా వేటకి అని చెప్పేసి మా ఊరు దగ్గర ఉన్న కాలువ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ చెరువు బాగా పారుతూ ఉంది. ఈ వాటర్ అంతా చెరువులోకి వెళ్తుంది. మా బావ వస్తూ ఉన్నాడు వాటర్లో నడుచుకుంటా. ఈరోజు మా వాళ్ళు ఇసురాలు తీసుకొని వచ్చారు. ఏం పడతాయో చూద్దాం రండి. వాటర్ అయితే ఫుల్ వస్తుంది. కాలం నాగార్జున సాగర్ నుంచి మా ఊరు మీదుగా సింగరకొండ, అద్దంకి అట్లా వెళ్తూ ఉంటాం. మా వాడు వల అయితే తీసుకున్నాడు. సో చేపలు ఏం పడతాయి అనేది చూడాలి. సో వెయిటింగ్ చేస్తున్నాం మేము కూడా, ఏం చేపలు పడతాయి అని. మా వాడు ఇసురలు రెడీగా పెట్టుకొని వాటైతే వేస్తున్నాడు. వేసేసాడు వాటైతే. ఏం చేపలు పడ్డాయి తర్వాత చూద్దాం. వాటిలో నీళ్ళ మీదే ఉంది వాళ్ళ మొత్తం. నేనైతే పక్కిలు, చందమామ బేడీసులు పడతాయని అనుకుంటున్నాను. సో వాటిని ఏమంటారు కామెంట్ చేయండి. మా వాడు ఇసురాలు అయితే వేసాడు. వాటిని పట్టుకొని బయటికి అయితే తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. నేనైతే ఇక్కడ ఒడ్డు మీద నుంచి సంచి తీసుకొని రెడీగా ఉన్నాను, ఏం చేపలు పడతాయి అని చూడటానికి. నేనైతే చేపలు ఇటు పక్కనే అట్లేవు, మీరు ఆడ వాళ్ళు ఎందుకు వేస్తున్నారని చెప్తా ఉన్నాను. అయితే చేతులు కట్టుకొని చూస్తా ఉన్నాడు. వాడేమో వల్లాగుతా ఉన్నాడు. సో ఏదన్నా సండే రోజు సరదాగా ఇలా వస్తుంటాం చేపలు పట్టడానికి మేము. సో ఈరోజు చూస్తే మార్కెట్కి వచ్చాం. చేపలు అక్కడ కరెక్ట్గా పడలేదని రొయ్యలు కొనడానికి వచ్చాం మార్కెట్కి. మామూలు రొయ్యలు ఒక 3 కిలోలు ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు ఒలుస్తూ ఉన్నారు రొయ్యలు అయితే. కాలువలో చేపలు పడలేదని మార్కెట్కి వచ్చేసి మామూలు రొయ్యలు కానీ చేపలు ఒలిపిస్తూ ఉన్నారు. చేపలు ఒలుసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళి తినేయాలి. వాళ్ళకి ఏందో ఈ రొయ్యలు కూడా సరిపోయేటట్టు అయితే నాకేం కనిపించట్లేదు, కానీ తీసుకొని అయితే ఒలిపిస్తున్నారు రొయ్యలు. మార్కెట్కి అయితే వచ్చాము, కాలువలో చేపలు పడలేదని. మార్కెట్కి వచ్చి ఒక్కొక్కరు 3 కేజీలు రొయ్యలు కొన్నారు. ఇప్పుడే పిచ్చి తీపిస్తున్నారు తొక్కు. ఇవి కూడా సరిపోవు అనుకుంటా. ఇంకో మార్కెట్కి వెళ్ళి ఎమ్మంటే మళ్ళీ ఎండ్రకాయలు, చేపలు, రొయ్యలు అన్నీ తీసుకుంటున్నారు మా వాళ్ళు. గ్యాంగ్ 10 మంది వచ్చానండి. ఎవడికి కావాల్సిన చేపలు ఒకటి తీసుకుంటున్నాడు. మురకలు, రొయ్యలు, దీన్ని మొలుగు అంటారు, మీరు చూసే ఉంటారు. మొలుగు పడింది. మొలుగు ఒకటి తీసుకున్నాడు, రొయ్యలు ఒకటి తీసుకున్నాడు, చేపలు ఒకటి తీసుకున్నాడు. ఒక్కోడికి ఒక్కో డిఫరెంట్ ఐటమ్స్ తీసుకున్నాం. నేనైతే ఈ రొయ్యలు తీసుకున్నాను, నేను మా ఇంట్లో సరిపోతాయని. మా బావ అయితే ఇగో ఇట్లా ఎండ్రకాయలు తీసుకున్నాడు తినడానికి. ఆయనకి ఎండ్రకాయలు అంటే ఇష్టం అంట, రొయ్యలు చాలేదు ఆయనకి. ఎండ్రకాయలు కూడా తీసుకున్నాడు. మావాడైతే ములుగు. సో ఈరోజు అయితే ఈ వీడియో ఇంతటితో కథం.